అతని పేరు చెబితే ఐరోపా ఖండం వణికిపోయేది. 60 యుద్ధాల్లో పాల్గొని 53 యుద్ధాల్లో అజేయ విజయం సాధించిన యుద్ధతంత్రజ్ఞుడు. ఆయనే నెపోలియన్ బోనపార్టే. కాని అపారమైన అధికారాన్ని అనుభవించిన ఈ చక్రవర్తి తన చివరి రోజుల్లో ఒక మారుమూల ద్వీపంలో బందీగా ఉండి ఏడుస్తూ ఒక మాటన్నాడు: నేను మనస్సులను గెలిచాను కాని నా మనస్సును గెలవలేకపోయాను అని. ఆయనెందుకన్నాడో తెలుసా? చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆయన యేసుక్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యమేమిటో ఈరోజు లోతుగా తెలుసుకుందాం. నెపోలియన్ తన చివరి 6 ఏళ్లు అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలనా ద్వీపంలో గడిపాడు. ఆయనతో పాటు ఉన్న జనరల్ బెర్ట్రాండ్ మరియు కౌంట్ మాంతులన్ రాసుకున్న డైరీల ప్రకారం నెపోలియన్ తన ఆఖరి రోజుల్లో క్రమం తప్పకుండా బైబిల్ చదివేవాడు. ఒకరోజు జనరల్ బెర్ట్రాండ్ క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించినప్పుడు నెపోలియన్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. నేను మనుషులను ఎరుగుదును, యేసుక్రీస్తు కేవలం ఒక మనిషి కాదు అని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. అలెగ్జాండర్, సీజర్, షార్లమెన్ మరియు నేను గొప్ప సామ్రాజ్యాలను స్థాపించాము, కాని మేము మా సామ్రాజ్యాలను శక్తిమీద నిర్మించాము. కాని యేసుక్రీస్తు తన సామ్రాజ్యాన్ని ప్రేమమీద నిర్మించారు. ప్రపంచాన్ని శాసించిన చేతులు చివరికి ఒక వ్యాధి ముందు నిస్సహాయంగా మారిపోయాయి. అనారోగ్యం. 1821 నాటికి నెపోలియన్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. అల్సర్లు ఆయన కడుపును తొలిచివేస్తుంటే ఆయన వాంతులు చేసుకుంటూ నీరసంతో మంచంమీద పడి ఉన్నాడు. చుట్టూ ఉన్న వేలాది మంది సైనికుల బదులు ఇప్పుడు కేవలం పహారా కాసే శత్రుదేశపు సైనికుల నీడలో బందీగా ఉన్నాడు. ఆయన చనిపోయే ముందు క్రీస్తు దైవత్వాన్ని అంగీకరిస్తూ యేసుక్రీస్తు మరణం ఒక దేవుడి మరణం అని పదే పదే అన్నాడు. అంతటి చక్రవర్తికి మరణం ఒక చేదు నిజమైతే క్రీస్తు నిత్యజీవం ఒక తీపి ఆశగా కనిపించింది. నెపోలియన్ అనుభవించిన ఈ వేదనను దేవుడి వాక్యం 1000 ఏళ్ల క్రితమే వివరించింది. ప్రసంగి 2:11లో సులోమోను అన్నట్టు, అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, నేను పడిన ప్రయాసమంతటినీ చూడగా అంతయు వ్యర్థముగాను గాలిని పట్టుకనజూచునట్టుగానూ కనబడెను. నెపోలియన్ రాజ్యం కత్తితో మొదలై మట్టిలో కలిసిపోయింది. కాని క్రీస్తు రాజ్యం శిలువతో మొదలై నిత్యత్వం వరకు ఉంది. నెపోలియన్ దేశాలను గెలిచాడు, కాని మరణాన్ని జయించలేకపోయాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడై మనకు జీవాన్ని ఇస్తున్నారు. ఫిలిప్పీయులకు 2:10-11 ప్రకారం ఒకరోజు ప్రతి మోకాలు యేసు ఎదుట వంగక తప్పదు. నెపోలియన్ తన చివరి క్షణాల్లో ఆ మోకాలిని వంచాడు. మీరు కూడా గర్వాన్ని విడిచి మరణాన్ని జయించిన క్రీస్తువైపు తిరగండి. ఆయన ప్రేమ మీ జీవితాన్ని, మీ అంతాన్ని మార్చగలదు. చరిత్రలో నెపోలియన్ ఒక యుద్ధవీరుడు, కాని